హలో స్టూడెంట్స్, హౌ ఆర్ యూ? వెల్కమ్ టు విజేత నవోదయ మ్యాథ్స్ ఛానల్. నేను మీ భరద్వాజ కుమార్ సార్ని. మనం ఈరోజు వీడియోలో వాటర్ సైకిల్ అనగా జలచక్రంకు సంబంధించిన లాస్ట్ పార్ట్ చేసుకోబోతున్నాము స్టూడెంట్స్. కాబట్టి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా మీ యొక్క ఈవీఎస్ క్లాస్ వర్క్ నోట్బుక్లో ప్రతి మ్యాటర్ ఎంటర్ చేసుకోగలరు. సో హెడ్డింగ్ పెట్టుకోండి స్టూడెంట్స్, ఇన్ఫిల్ట్రేషన్ అమ్మ, దీన్ని తెలుగులో ఇంకుట అని అంటారు. సో వాటర్ సైకిల్లో జలచక్రంలో మనం పార్ట్ 3 చేసుకోబోతున్నాము. ఇది లాస్ట్ పార్ట్ స్టూడెంట్స్. ఈ పార్ట్తో మనకి ఈ చాప్టర్ అనేది క్లోజ్ అయిపోతుంది. అందులో భాగంగా చిట్ట చివరి పాయింట్స్ అనేవి రాసుకోండి. ఇన్ఫిల్ట్రేషన్ అనగా తెలుగులో ఇంకుట అంటారు. సో ఇన్ఫిల్ట్రేషన్ అంటే డెఫినేషన్ చూడండి స్టూడెంట్స్. వెన్ ఇట్ రైన్స్, మనకి ఎప్పుడైతే వర్షాలు పడతాయో, ఏ పోర్షన్ ఆఫ్ రైన్ వాటర్ సీప్స్ ఇన్ టు ద గ్రౌండ్ త్రూ ద అప్పర్ లేయర్స్ ఆఫ్ ద సాయిల్. వెన్ ఇట్ రైన్స్, మనకి ఎప్పుడైతే వర్షాలు పడతాయో, ఏ పోర్షన్ ఆఫ్ రైన్ వాటర్లో కొంత భాగం అనేది సీప్స్ ఇన్ టు ద గ్రౌండ్, మన గ్రౌండ్ భూమి లోపలికి వెళ్ళిపోతూ ఉంటాయి. మనకి ఎప్పుడైనా వర్షం పడినప్పుడు మన ఇంటి ఎదురుగా ఉన్న ల్యాండ్ మీద, భూమి మీద వర్షం పడినప్పుడు ఆ వాటర్ అంతా ఏమవుతావమ్మా, సీప్ ఇన్ టు ద గ్రౌండ్ అనేది భూమి లోపలికి ఇంకుతూ వెళ్తాయి, భూమి లోపలికి వెళ్ళిపోతాయి. అలా ఫ్రమ్ ఎక్కడి నుంచి వెళ్తాయి? త్రూ ద అప్పర్ లేయర్స్ ఆఫ్ ద సాయిల్. ఈ సాయిల్ పైన ఉన్న అప్పర్ లేయర్స్ అంటే మన కంటికి కనిపించే మట్టి పైన ఉన్న భూమి ఉంది కదా, అది అప్పర్ లేయర్స్. ఆ అప్పర్ లేయర్స్ ద్వారా వాటర్ అనేది క్రిందకు వెళ్ళిపోతూ ఉంటుంది. అలా క్రిందకు వెళ్ళడాన్ని ఏమంటారు? దిస్ డౌన్వర్డ్ మూమెంట్ ఆఫ్ ద వాటర్, ఇలా క్రిందకు వెళ్ళే వాటర్ని ఏమంటారంటే ఇన్ఫిల్ట్రేషన్ అని అంటారమ్మా. సో ఏమంటారు? ఇన్ఫిల్ట్రేషన్. సో సింపుల్గా చెప్పాలంటే, మనకి ఎప్పుడైనా వర్షం పడినప్పుడు ఆ వాటర్ అనేది సాయిల్, మట్టి యొక్క పైన ఉన్న లేయర్ నుంచి మెల్లగా భూమి లోపలికి అండర్ గ్రౌండ్కు వెళ్ళిపోతూ ఉంటుంది. అలా వెళ్ళిపోవడాన్ని ఏమంటారంటే ఇన్ఫిల్ట్రేషన్ అని అంటారు స్టూడెంట్స్. కింద దానికి సంబంధించిన ఇమేజ్ కూడా ఇచ్చాను, చూడండి అమ్మా, అర్థమవుతుంది ఈజీగా. ఇక తెలుగులో చూడండి, వర్షము పడినప్పుడు వర్షపు నీటిలో కొంత భాగము నేల యొక్క పై పొరల ద్వారా లోపలికి ఇంకుతుంది. సో వర్షము పడినప్పుడు వర్షపు నీటిలో కొంత భాగం ఏమవుతుందంటే నేల యొక్క పై పొరల ద్వారా లోపలికి ఇంకుతుంది. ఇలా నీరు నేలలోకి క్రిందకు ఇంకే ప్రక్రియనే ఏమంటారంటే ఇంకుట అని అంటారమ్మా. సో ఏమంటారు? ఇంకుట అంటారు. క్రింద పిక్చర్ కూడా చూడండి స్టూడెంట్స్, పైన మేఘాల నుంచి వర్షం పడుతుంది. ఈ వర్షంలో కొంత భాగం చూడండి, ఇదిగో డౌన్వర్డ్ యారోస్ కిందికి చూపించాను చూడండి, అంటే భూమి లోపలికి వెళ్ళిపోతూ ఉంది వాటర్ అనేది. ఇలా భూమి లోపలికి వెళ్ళడాన్ని ఏమంటారంటే ఇన్ఫిల్ట్రేషన్ అని అంటారు. తెలుగులో ఇంకుట అని అంటారు స్టూడెంట్స్. తర్వాత హెడ్డింగ్ పెట్టుకోండి అమ్మ, గ్రౌండ్ వాటర్. సో గ్రౌండ్ వాటర్ అంటే తెలుగులో భూగర్భ జలము. సో గ్రౌండ్ వాటర్ హెడ్డింగ్ పెట్టుకోండి. మరి గ్రౌండ్ వాటర్ అంటే ఏమిటి? ద వాటర్ దట్ సీప్స్ డీప్ ఇన్సైడ్ accumulator between the underground rock layers as a water resource. This is called groundwater. ద వాటర్ సీప్స్ డీప్, ఇందనక చెప్పిన వాటర్ అనేది ఇన్ఫిల్ట్రేషన్, ఎర్త్ యొక్క పైన లేయర్స్ నుంచి అండర్ గ్రౌండ్లోకి వెళ్ళిపోతూ ఉంటుంది కదా, అలా లోపలికి వెళ్ళిన వాటర్ అనేది భూమి క్రింద ఉన్న రాక్ లేయర్స్ మధ్యలో ఉండిపోతుంది, వాటర్ రిసోర్స్ లాగా. అలాంటి దాన్ని ఏమంటారంటే గ్రౌండ్ వాటర్ అని అంటారు. సో క్రింద పిక్చర్ చూడండి, పైనుంచి ఇన్ఫిల్ట్రేషన్ మెల్లగా భూమి లోపలికి ఇంకుతూ వచ్చి క్రింద అండర్ గ్రౌండ్లో రాళ్ళ మధ్యన ఒక వాటర్ రిసోర్స్ లాగా మీకు పిక్చర్లో చూపించాను చూడండి, రాళ్ళ మధ్యన కొంత వాటర్ అండర్ గ్రౌండ్లో మిగిలిపోతూ ఉంటుంది. దాన్నే ఏమంటారంటే మనము గ్రౌండ్ వాటర్ అని అంటారు. సో తెలుగులో చూడండి, లోపలికి ఇంకిన నీరు, ఇందనక ఇన్ఫిల్ట్రేషన్ లోపలికి నీరు ఇంకుతుందని చెప్పాను కదా, అలా లోపలికి ఇంకిన నీరు భూగర్భంలోని రాతి పొరల నడుమ అంటే మధ్య, రాతి పొరల మధ్య ఒక నీటి వనరుగా చేరుతుంది. దీనినే ఏమంటారంటే భూగర్భ జలము, గ్రౌండ్ వాటర్ అంటారు. ఇందనక ఇంకిన నీరు మెల్లగా భూమి లోపలికి వెళ్తూ భూమి అడుగున ఉన్న రాతి పొరల మధ్య ఒక నీటి వనరుగా చేరిపోతుంది. ఆ నీటి వనరునే ఏమంటారంటే భూగర్భ జలము అని అంటారు. కాబట్టి స్టూడెంట్స్ చాలా జాగ్రత్తగా ఉండాలమ్మా. ఇన్ఫిల్ట్రేషన్ వేరు, గ్రౌండ్ వాటర్ వేరు. ఇన్ఫిల్ట్రేషన్ అంటే వాటర్ భూమి లోపలికి వెళ్ళడాన్ని ఇన్ఫిల్ట్రేషన్, భూమి లోపలికి వెళ్ళిన వాటర్ని గ్రౌండ్ వాటర్ అని అంటారు. తేడా తెలుసుకోవాలి స్టూడెంట్స్. తర్వాత పాయింట్ చూడండి అమ్మ,
ద వెల్స్ వి డిగ్ అంటే ఏంటిదమ్మా, మనం త్రవ్వడము. ద వెల్స్ అంటే బావులు, మనం త్రవ్వే బావులు కానీ, హ్యాండ్ పంప్స్ తెలుసు కదా, హ్యాండ్ పంప్స్ అంటే చేతి పంపులు కానీ, అదేవిధంగా బోర్వెల్స్, మన ఇంట్లో బోర్స్ ఉంటాయి కదమ్మా, బోర్వెల్స్ కానీ, ఇవన్నీ దేని మీద బేస్ అవుతాయి అంటే ఆన్ దిస్ గ్రౌండ్ వాటర్. దేని మీద బేస్ అవుతాయి అంటే గ్రౌండ్ వాటర్స్ మీద డిపెండ్ అవుతాయి. ద వెల్స్ వి డిగ్, మనం త్రవ్వే బావులు. మరి బావుల్లో నీరు ఎక్కడ ఉంటుందమ్మా, అండర్ గ్రౌండ్లోనే కదా ఉండేది. కాబట్టి మనం త్రవ్వే బావులు కానీ, అదేవిధంగా చేతి పంపులు కానీ, అదేవిధంగా బోర్వెల్స్ కానీ, ఇవన్నిటికీ వాటర్ ఎక్కడి నుంచి వస్తుందంటే ఈ భూగర్భ జలము నుంచే వస్తుంది. ఈ గ్రౌండ్ వాటరే వీటన్నిటికీ బేస్ అయి ఉంటుంది. నెక్స్ట్ హెడ్డింగ్ పెట్టుకోండి స్టూడెంట్స్, రైన్ వాటర్ హార్వెస్టింగ్. రైన్ వాటర్ హార్వెస్టింగ్ అంటే వర్షపు నీటి సంరక్షణ. సో రైన్ వాటర్ హార్వెస్టింగ్ అంటే కాపాడుకోవడము. మరి వర్షం పడినప్పుడు ఆ నీరు వేస్ట్గా పోకుండా దాన్ని మనం ఎలా కాపాడుకోవాలి అనే దానికి సంబంధించి స్టూడెంట్స్ మోస్ట్ ఇంపార్టెంట్ అమ్మ. ఇందులో 2 మెథడ్స్ ఉంటాయి, 2 కంపల్సరీగా నేర్చుకోవాలి. సో ఫస్ట్ ఈ వర్షపు నీటి సంరక్షణ అంటే ఏందో ఒకసారి చూడండి. రైన్ వాటర్ హార్వెస్టింగ్ అంటే ఏందో ఒకసారి చూడండి స్టూడెంట్స్. కలెక్టింగ్ అండ్ స్టోరింగ్ రైన్ వాటర్. సో కలెక్టింగ్ అండ్ స్టోరింగ్ రైన్ వాటర్ ఫర్ ఫ్యూచర్ నీడ్స్ ఆర్ అలోయింగ్ ఇట్ టు సీప్ ఇన్ టు ద గ్రౌండ్ సో దట్ ఇట్ డస్ నాట్ go to waste through storm drains when it rains is called rainwater harvesting. సో కలెక్టింగ్, మనము రైన్ వాటర్ని కలెక్ట్ చేసుకోవాలి, అదేవిధంగా స్టోరింగ్, దాన్ని దాచుకోవాలి. ఫర్ ఫ్యూచర్ నీడ్స్, ఎందుకోసము, ఫ్యూచర్లో మనకు చాలా అవసరాలు ఉంటాయి. ఫ్యూచర్ నీడ్స్, భవిష్యత్తులో మనకు చాలా అవసరాలు ఉంటాయి కాబట్టి మన భవిష్యత్తు అవసరాల కోసము, ఫ్యూచర్ నీడ్స్ కోసము రైన్ వాటర్ని మనం కలెక్ట్ చేసుకొని అదేవిధంగా స్టోర్ చేసుకోవాలి. లేదా అలోయింగ్ ఇట్ టు సీప్ ఇంటూ గ్రౌండ్, మనం ఏం చేయాలి, దాన్ని గ్రౌండ్లోకైనా పంపించేసుకోవాలి. ఇందనక చెప్పానుగా ఇన్ఫిల్ట్రేషన్, ఆ విధంగా గ్రౌండ్ వాటర్లోకైనా అది వెళ్ళిపోవాలి. ఏదో ఒక రకంగా వాటర్ని మనం కలెక్ట్ చేసుకోవడమా, లేదా స్టోర్ చేసుకోవడమా, లేకపోతే సీప్ ఇంటూ ద గ్రౌండ్ అంటే భూమి లోపలికి ఇంకే విధంగా చేయటమా, ఇలా ఏదో ఒక విధంగా మనం రైన్ వాటర్ని కాపాడుకోవడాన్ని ఏమంటారంటే రైన్ వాటర్ హార్వెస్టింగ్ అని అంటారు. సో రైన్ వాటర్ని ఈ విధంగా మనం కాపాడుకోవాలి. సో తెలుగులో చూడండి, వర్షం పడినప్పుడు నీరు డ్రైనేజ్ల ద్వారా వృధాగా పోకుండా, డ్రైనేజ్ అంటే కాలువలు తెలుసు కదా, వర్షం పడినప్పుడు ఆ వాటర్ అంతా కాలువలో పడి కాలువల నుంచి వేస్ట్గా పోతుంది. అలా వృధాగా పోకుండా మన భవిష్యత్ అవసరాల కోసము నీటిని సేకరించి అదేవిధంగా నిల్వ చేసుకొని లేదా భూమి లోపలికి ఇంకేలా చేయడాన్ని ఏమంటారంటే వర్షపు నీటి సంరక్షణ అని అంటారు. సో వర్షం పడినప్పుడు వాటర్ అనేది డ్రైనేజీల ద్వారా వేస్ట్గా పోకుండా భవిష్యత్ అవసరాల కోసము మనం ఆ వాటర్ని సేకరించుకొని నిల్వ చేసుకోవాలి, లేదా భూమి లోపలికి ఇంకేలాగా చెయ్యాలి. ఇలా ఏదో ఒక రకంగా వర్షపు నీటిని, రైన్ వాటర్ని మనం కాపాడుకోవడాన్ని ఏమంటారంటే వర్షపు నీటి సంరక్షణ, రైన్ వాటర్ హార్వెస్టింగ్ అని అంటారు. మరి ఇవి 2 రకాలమ్మ. ఈ హార్వెస్టింగ్ మనం కాపాడుకునే పద్ధతులు 2 టైప్స్ ఉంటాయి. ఫస్ట్ చూడండి, ఫస్ట్ టైప్ ఏంటిదంటే రూఫ్ టాప్ రైన్ వాటర్ హార్వెస్టింగ్. సో రూఫ్ టాప్ రైన్ వాటర్ హార్వెస్టింగ్ అంటే ఏం లేదమ్మా, రూఫ్ టాప్ అంటే మన ఇంటి పైన వర్షం పడినప్పుడు మన ఇంటి పైన రూఫ్ మీద రైన్ వాటర్ పడుతుంది. ఆ వాటర్ అంతా మెల్లగా కిందికి వస్తుంది కదా, ఆ క్రిందికి వచ్చిన వాటర్ని మనం ఎలా కాపాడుకోవాలి చూడండి. డైవర్టింగ్ ద రెయిన్ వాటర్ దట్ ఫాల్స్ ఆన్ ద రూఫ్ టాప్ మీద పడిన రైన్ వాటర్ని మనము డైవర్ట్ చేయాలి. ఎందులోకి డైవర్ట్ చేయాలంటే త్రూ పైప్స్ ద్వారా మనం డైవర్ట్ చేయాలి. ఎందులోకి? ఇంటూ అండర్ గ్రౌండ్ స్టోరేజ్ ట్యాంక్ ఆర్ పర్కోలేషన్ పిట్స్. సో ఏం చేయాలంటే మన రూఫ్ మీద, మన ఇంటి పైన పడిన వర్షం నీరు ఎలాగో క్రిందకు వస్తుంది. ఎలా వస్తుంది? త్రూ పైప్స్ నుంచి కిందకు వస్తుంది. ఆ క్రిందకు వచ్చిన వాటర్ని ఏం చేయాలంటే ఆ పైప్ని డైరెక్ట్గా మనం ఏం చేయాలంటే మన ఇంటి ముందు ఒక చిన్న గుంత తీసుకొని ఆ గుంతలో ఒక ట్యాంక్ అనేది కట్టాలి. చిన్న ట్యాంక్ కడితే ఆ వాటర్ అంతా మనం భూమి లోపల ఉన్న ట్యాంక్లోకి వెళ్ళిపోతుంది. లేదా పర్కోలేషన్ పిట్స్ అంటే మీకు తర్వాత వస్తుంది చెప్తాను, ఆ విధంగా అయినా చేసుకోవాల్సి ఉంటుంది.
సో అర్థమైంది కదా స్టూడెంట్స్. కింద పిక్చర్ కూడా ఇచ్చాను చూడండి. ఇదిగో పైన మేఘాల నుంచి వర్షం పడుతుంది. ఈ వర్షపు నీరు చూడండి పైపుల ద్వారా ఇలా వచ్చి ఇలా మనం గ్రౌండ్లో అండర్ గ్రౌండ్లో మనం కట్టుకున్న ట్యాంక్ లోపలికి వెళ్ళిపోతుంది. ఆ ట్యాంక్ లోపల నుంచి మెల్లగా భూమి లోపలికి వెళ్ళిపోతుంది. మళ్ళీ అక్కడ అది గ్రౌండ్ వాటర్గా మారుతుంది. మళ్ళీ మనం బోర్ వేసినప్పుడు మళ్ళీ పైకి వస్తుంది. సో ఈ విధంగా వాటర్ అనేది వేస్ట్గా పోకుండా, కాలువల నుంచి వేస్ట్గా పోకుండా ఇలా ఇంటి ముందు గుంతలు తీసుకొని ఆ వాటర్ని అక్కడ స్టోరేజ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇది ఒక మెథడ్ అమ్మ. సో తెలుగులో చూడండి. ఇంటి కప్పుపై వర్షపు నీటి సేకరణ. ఇంటి కప్పు అంటే మన ఇంటి పైన ఉండే కప్పు. ఇంటి కప్పుపై వర్షపు నీటి సేకరణ. మన ఇంటి పై కప్పు మీద పడిన వర్షాన్ని, ఆ వర్షపు నీటిని మనం ఏ విధంగా సేకరించాలి అంటే, ఇళ్ళ కప్పులపై పడే వర్షపు నీటిని పైపుల ద్వారా, దేని ద్వారా? పైపుల ద్వారా. ఇళ్ళ కప్పులపై పడే వర్షపు నీటిని పైపుల ద్వారా భూగర్భ నిల్వ ట్యాంకులు. సో భూగర్భములోని నిల్వ ట్యాంకులు అంటే అండర్ గ్రౌండ్ ట్యాంక్స్. మనము కింద ట్యాంకు కట్టుకోవాలి. నిల్వ ట్యాంకులు లేదా ఇంకుడు గుంతలలోకి మళ్లించడము. సో ఈ పర్కోలేషన్ పిట్స్ అంటే ఏమిటి అంటే ఇంకుడు గుంతలు అంటారు. ఇంకుడు గుంతల్లోకి మళ్లించడము. ఆ వాటర్ని వేస్ట్గా పోకుండా ఆ భూగర్భంలో ఉన్న ట్యాంకుల్లోకి కానీ లేదా ఇంకుడు గుంతల్లోకి కానీ పంపించుకోవాలి. ఇది ఒక మెథడ్. తర్వాత రెండవ మెథడ్ చూడండి. పర్కోలేషన్ పిట్స్. పర్కోలేషన్ పిట్స్ అమ్మ. ఈ పర్కోలేషన్ పిట్స్ అంటే ఏంటిదో కింద ఇమేజ్ ఇచ్చాను చూడండి. పర్కోలేషన్ పిట్స్ ఇవి ఎక్కడెక్కడ మనకు బాగా కనిపిస్తాయో చూడండి. డిగ్గింగ్ స్పెషల్ పర్కోలేషన్ పిట్స్ టు డైరెక్ట్ ద రైన్ఫాల్ that falls on road sides directly into the ground. ఈ పర్కోలేషన్ పిట్స్ మనకు ఎక్కడ కనిపిస్తాయి అంటే మనకు రోడ్ మీద అంటే రహదారి మీద రోడ్డుకి ఒక సైడ్లో మనకు ఈ పర్కోలేషన్ పిట్స్ అనేవి కనిపిస్తాయి. చూడండి అమ్మ, ఇక్కడ గుంత ఉంది. గుంత పైన జల్లెడ లాంటి ఇనుముది పెట్టారు చూడండి. ఒకసారి ఐరన్ మెటల్ది పెట్టారు చూడండి. మనకు రోడ్డుకి ఒక సైడ్లో చిన్న చిన్న గుంతల్లాగా ఉండి ఆ గుంతల పైన ఇలాంటివి కనిపిస్తూ ఉంటాయమ్మ. వీటిని ఏమంటారంటే పర్కోలేషన్ పిట్స్ అంటారు. మరి ఈ పర్కోలేషన్ పిట్స్ దేనికి ఉపయోగపడతాయంటే వర్షం పడినప్పుడు ఆ రోడ్డు మీద ఉండే వాటర్ మొత్తం ఏమవుతుందంటే ఆ పర్కోలేషన్ పిట్స్లోకి వెళ్ళిపోతుంది. సో వెళ్ళిపోయి ఆటోమేటిక్గా అది భూమి లోపలికి వెళ్ళిపోతుంది. ఆ వాటర్ అక్కడ నుంచి మెల్లమెల్లగా లోపలికి వెళ్ళిపోతూ అదే అండర్ గ్రౌండ్ వాటర్ లాగా మారుతుంది ఇదే వాటర్. కాబట్టి ఈ విధంగా కూడా మనం రెండవ రకంగా వాటర్ అనేది రైన్ వాటర్ అనేది మనం సేవ్ చేసుకోవాల్సి ఉంటుంది. సో తెలుగులో చూడండి. రోడ్డు పక్కన ఈ పర్కోలేషన్ పిట్స్ని ఇంకుడు గుంతలు అంటారు. ఇవి ఎక్కడెక్కడ కనిపిస్తాయంటే రోడ్డు పక్కన పడే వర్షపు నీటిని నేరుగా భూమిలోనికి మళ్లించడానికి ప్రత్యేకమైన ఇంకుడు గుంతలను త్రవ్వటం జరుగుతుంది. ఇది భూగర్భ జల మట్టాన్ని పెంచుతుంది. ఇదేం చేస్తుందంటే గ్రౌండ్ వాటర్ టేబుల్ని పెంచుతుంది. సో ఆల్రెడీ కొంత గ్రౌండ్ వాటర్ అనేది ఉంటుంది. దీని ద్వారా వచ్చినప్పుడు ఏమవుతుందంటే మళ్ళీ వాటర్ లెవెల్ అనేది కొద్దిగా పెరుగుతుంది. కాబట్టి అండర్ గ్రౌండ్లో వాటర్ లెవెల్ని పెంచడానికి మనకు బాగా ఉపయోగపడేది ఎవరు అంటే పర్కోలేషన్ పిట్స్, ఇంకుడు గుంతలు. భూగర్భ జలం యొక్క నీటి మట్టాన్ని పెంచడానికి ఉపయోగపడేది ఏమిటి అంటే పర్కోలేషన్ పిట్స్. అర్థమైంది కదా స్టూడెంట్స్. మనకు రైన్ వాటర్ హార్వెస్టింగ్ వర్షపు నీటిని రెండు రకాలుగా సేవ్ చేసుకోవచ్చు. ఫస్ట్ ఏంటిదంటే రూఫ్ టాప్ రైన్ వాటర్. ఇంటి పై కప్పు మీద పడిన వాటర్ అనేది మెల్లగా పైపుల ద్వారా భూమిలో ఉన్న అండర్ గ్రౌండ్ ట్యాంకుల్లోకి పంపించడము. లేదా రోడ్డుపై ఉన్న వర్షపు నీటిని ఏం చేయాలంటే పర్కోలేషన్ పిట్స్ నుంచి డైరెక్ట్గా భూమి లోపలికి పంపించడము. ఇంకుడు గుంతలు అంటారు. ఇవి రెండు రకాలు స్టూడెంట్స్. వీటి ప్రకారంగా మనము రైన్ వాటర్ని కాపాడుకోవాల్సి ఉంటుంది. తర్వాత హెడ్డింగ్ పెట్టుకోండి స్టూడెంట్స్. ఫ్లడ్స్ అండ్ డ్రాట్. సో ఫ్లడ్స్ అండ్ డ్రాట్. సో ఫ్లడ్స్ అంటే మీకు తెలుసమ్మా. ఫ్లడ్స్ అంటే ఏంటివి? వరదలు స్టూడెంట్స్. డ్రాట్ అంటే కరువులు. సో కింద పిక్చర్ ఇచ్చాను చూడండి అమ్మా. ఫ్లడ్స్కు సంబంధించిన పిక్చర్ ఇచ్చాను చూడండి. సో ఫ్లడ్స్ అంటే ఏంటిదో ఒకసారి డెఫినేషన్ చూడండి అమ్మా. ఫ్లడ్స్ అంటే ఇఫ్ హెవీ రైన్స్ ఫాల్ ఆన్ ఏ ప్రొలాంగ్డ్ పీరియడ్. ఇఫ్ రైన్ ఫాల్స్, పెద్ద వర్షం అనేది పడుతుంది. ఆ ప్రొలాంగ్ పీరియడ్ అంటే చాలా ఎక్కువ కాలము వర్షం పడుతూనే ఉంటుంది. ఒక రోజు 2 రోజులు కాదు, అలా కంటిన్యూగా ఎక్కువ కాలం, చాలా ఎక్కువ కాలము వర్షం అనేది పడుతూ ఉన్నప్పుడు
ఏమవుతుందంటే రివర్స్ పాండ్స్ ఓవర్ఫ్లో. అలా ఎక్కువ కాలం వర్షం పడితే ఏమవుతుందంటే రివర్స్ నిండిపోయి ఆ వాటర్ అనేది పైకి వచ్చేస్తుంది. ఆ పైకి వచ్చిన వాటర్ ఏమవుతుందంటే లీడింగ్ టు ఫ్లడ్స్. ఆ పైకి వచ్చిన వాటర్ ఏమవుతుందంటే ఈ ఫ్లడ్స్కు కారణం అవుతుంది. సో ఎప్పుడైనా వర్షం కంటిన్యూగా పడుతూ ప్రొలాంగ్ పీరియడ్ అంటే ఎక్కువ కాలం వర్షం పడుతూ ఉన్నప్పుడు రివర్స్ అన్ని నిండి దాని కెపాసిటీ నిండిపోయి ఎక్స్ట్రా ఉన్న వాటర్ ఏమవుతుందంటే పొంగి పొర్లి పక్కన ఉన్న విలేజ్ల్లోకి టౌన్లలోకి ఎక్స్ట్రా వాటర్ వెళ్ళిపోతుంది. ఆ వాటర్ వెళ్ళినప్పుడు ఏమవుతుందంటే అక్కడ ఉన్న విలేజెస్ అనేవి నీటిలో మునిగిపోతాయి. అలా మునిగిపోవడాన్ని ఏమంటారంటే ఫ్లడ్స్, తెలుగులో వరదలు అని అంటారు. సో కింద పిక్చర్ ఇచ్చాను చూడండి. ఎక్స్ట్రా వాటర్ అంతా విలేజ్లోకి వచ్చింది. విలేజ్లో ఉన్న హౌసెస్ అన్నీ మునిగిపోయి చూడండి కింద పిక్చర్లో. ఇలా ఉండడాన్ని ఏమంటారంటే ఫ్లడ్స్, వరదలు అని అంటారు. మరి ఫ్లడ్స్ రావడం వల్ల మనకేం జరుగుతుంది? ఇట్ కాజ్ డ్యామేజ్, మనకు డ్యామేజ్ జరుగుతుంది. దేంట్లో? క్రాప్స్, పంటల్లో జరుగుతుంది. నెక్స్ట్ ప్రాపర్టీ, ఆస్తుల్లో జరుగుతుంది. అదేవిధంగా లివింగ్ బీయింగ్స్ అంటే జీవరాశులు, ప్రాణంతో ఉన్న వాళ్ళకు కూడా హాని జరుగుతుంది. అంటే ప్రాణంతో ఉన్న వాళ్ళు ఒక్కొక్కసారి ప్రాణాలు కూడా కోల్పోతారు. ఎందుకంటే ఇంత నీరు వచ్చినప్పుడు వాళ్ళకు ఈత రాక అక్కడే మునిగిపోయి చనిపోయే వాళ్ళు కూడా ఉంటారు. కాబట్టి ఈ ఫ్లడ్స్ వచ్చాయంటే మనకు మొత్తం 3 రకాలుగా డ్యామేజ్ జరుగుతుంది. ఫస్ట్ డ్యామేజ్ ఏంటిదంటే క్రాప్, పంటల మీద నష్టము. నెక్స్ట్ ప్రాపర్టీ, ఆస్తులు మొత్తం పోతాయి. తర్వాత మూడవది ఏంటిది లివింగ్ బీయింగ్స్, ప్రాణంతో ఉన్నవి చనిపోయే అవకాశాలు కూడా ఉంటాయి. కాబట్టి ఈ ఫ్లడ్స్ అనేవి 3 రకాల డ్యామేజ్ అనేవి మనకు కలిగిస్తుంది. సో తెలుగులో చూడండి వరదలు, ఫ్లడ్స్ని తెలుగులో వరదలు అంటారు. సుదీర్ఘకాలము పాటు, సుదీర్ఘకాలం అంటే చాలా ఎక్కువ కాలము. సుదీర్ఘకాలము పాటు విపరీతంగా వర్షాలు పడితే అప్పుడు నదులు, చెరువులు పొంగి పొర్లి వరదలకు దారితీస్తాయి. మరి ఎక్కువ కాలం వర్షాలు పడితే నదులు, చెరువులు నిండిపోయి ఎక్కువగా ఉన్న వాటరు పొంగి పొర్లి పక్కనే ఉన్న గ్రామాల్లోకి, టౌన్లలోకి వెళ్ళిపోతాయి. అప్పుడు అవి నీట మునిగిపోతాయి. అప్పుడు వరదలు వచ్చాయి అని అంటారు. మరి ఈ వరదలు వచ్చినప్పుడు మనకు ఏమి నష్టం జరుగుతుందంటే పంట నష్టం జరుగుతుంది, ఆస్తి నష్టం జరుగుతుంది, అదేవిధంగా జీవరాశులకు తీవ్రమైన నష్టం కూడా జరుగుతుంది. కాబట్టి 3 రకాల నష్టము ఈ ఫ్లడ్స్, వరదల వల్ల జరుగుతుంది. సో తర్వాత చూడండి అమ్మ, దీనికి క్వైట్ ఆపోజిట్ అమ్మ. వరదలకి పూర్తి వ్యతిరేకంగా ఉంటే దాన్ని ఏమంటారంటే డ్రాట్. సో డ్రాట్ అంటే ఏంటిది? కరువు అంటారు. డ్రాట్ అంటే కరువు. మరి డ్రాట్ అంటే డెఫినేషన్ చూడండి. ఇఫ్ ఇట్ డస్ నాట్ రైన్ ఫర్ ఏ లాంగ్ టైమ్ 1 or more years. ఇఫ్ డస్ నాట్ రైన్ ఇందనక ఎక్కువ కాలం వర్షం పడితే, ఇప్పుడు డస్ నాట్ రైన్ ఏ లాంగ్ టైం, ఎక్కువ కాలం మనకు వర్షాలు పడకపోతే, మరి ఎక్కువ కాలం అంటే 1 or more years, 1 సంవత్సరం కానీ అంతకంటే ఎక్కువ సంవత్సరాలకు కానీ అసలు వర్షాలే పడకుండా ఉంటే అప్పుడు ఏమవుతుంది? ఎన్విరాన్మెంట్ డ్రై, మన చుట్టూ ఉన్న ఎన్విరాన్మెంట్ మొత్తం డ్రై అయిపోతుంది, పొడిగా అయిపోతుంది. వాటర్ లేనప్పుడు డ్రై అయిపోతుంది. ఇలా డ్రై అయిపోవడాన్ని ఏమంటారంటే డ్రాట్, కరువు అని అంటారు. సో కింద పిక్చర్లో ఇచ్చాను చూడండి, ల్యాండ్ కూడా డ్రై అయిపోయింది చూడండి అమ్మ. వర్షాలు లేక ల్యాండ్ కూడా ఏమైపోయింది? డ్రై, పొడిగా మారిపోయింది. సో దీన్ని ఏమంటారంటే డ్రాట్, కరువు అని అంటారు. దిస్ కాజెస్ అండర్ గ్రౌండ్ వాటర్ టు డ్రై అప్. మరి ఇలా రావడం వల్ల మనకేం జరుగుతుంది? అండర్ గ్రౌండ్లో ఉన్న వాటర్ కూడా డ్రై అయిపోతుంది. రిజల్టింగ్ డ్రింకింగ్ వాటర్ అండ్ ఫుడ్ షార్టేజెస్. మరి ఇలా రావడం వల్ల మనకేం నష్టం జరుగుతుందంటే డ్రింకింగ్ వాటర్ అనేది మనకు దొరకదు. మనకు వాటర్ రావాలంటే బోర్ వేసుకోవాలి, బోర్ వేయాలంటే అండర్ గ్రౌండ్లో వాటర్ ఉండాలి, అండర్ గ్రౌండ్లో వాటర్ ఉండాలంటే వర్షాలు పడాలి. మరి వర్షాలు పడలేదు కాబట్టి దీన్ని డ్రాట్ అంటారు. వర్షాలు పడకపోతే గ్రౌండ్ వాటర్ ఉండదు, గ్రౌండ్ వాటర్ ఉండకపోతే మనం బోర్ వేసినా మనకు వాటర్ రావు, మనకు వాటర్ రాకపోతే మనకు డ్రింకింగ్ వాటర్ కష్టం. అదేవిధంగా ఫుడ్ షార్టేజెస్ ఏమవుతుంది? మనకు ఫుడ్ కూడా షార్టేజ్ అవుతుంది. అట్లా షార్టేజ్ అవుతుంది అంటే మరి ఫుడ్ ఎక్కడి నుంచి వస్తుంది? పంటల నుంచి వస్తుంది. మరి ఆ పంట పండాలంటే ఏముండాలి? ఖచ్చితంగా నీరు ఉండాలి. మరి ఆ నీరే లేకపోతే ఏమవుతుంది? ఫుడ్ కూడా షార్టేజ్ అవుతుంది, ఆహారం కూడా కొరత అవుతుంది. కాబట్టి డ్రాట్, కరువు వచ్చినప్పుడు మనకేమవుతుందంటే అండర్ గ్రౌండ్ వాటర్ ఉండదు, అదేవిధంగా మనకు తాగడానికి వాటర్ ఉండవు, అదేవిధంగా ఫుడ్ షార్టేజ్, ఆహారం కూడా మనకు షార్టేజ్ అవుతుంది. ఈ మొత్తాన్ని ఏమంటారంటే డ్రాట్, కరువు అని అంటారు. సో తెలుగులో చూడండి, సుదీర్ఘకాలము పాటు అంటే సుదీర్ఘకాలం అంటే ఎక్కువ కాలం. ఎక్కువ కాలం అంటే ఎంత? 1 లేదా అంతకంటే ఎక్కువ సంవత్సరాలు. సుదీర్ఘ
కాలము పాటు వర్షాలు పడకపోతే, సుదీర్ఘ కాలము పాటు వర్షాలు పడకపోతే పర్యావరణము ఎండిపోయి కరువుకు దారి తీస్తుంది. సో సుదీర్ఘ కాలము పాటు వర్షాలు పడకపోతే, పడితే వరదలు, పడకపోతే కరువుకు దారి తీస్తుంది. మళ్ళా ఈ కరువు వచ్చినప్పుడు ఏమవుతుందంటే భూగర్భ జలాలు ఎండిపోయి, అండర్ గ్రౌండ్ వాటర్, భూగర్భంలో ఉన్న జలాలు ఎండిపోయి త్రాగునీరు మరియు ఆహారం యొక్క కొరత అనేది ఏర్పడుతుంది. సో క్రింద నేను పిక్చర్ కూడా ఇచ్చాను చూడండి, ల్యాండ్, భూమి అనేది మొత్తం డ్రై అయిపోయిందమ్మా. ఇలా ఉండడాన్ని ఏమంటారంటే డ్రాట్, కరువు అని అంటారు. సో అర్థమైంది కదా స్టూడెంట్స్? జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలమ్మా. ఫ్లడ్స్ అంటే వరదలు ఎప్పుడు వస్తాయంటే ఎక్కువ కాలం పాటు వర్షాలు పడితే ఆ రివర్సు, చెరువులు అనేవి నిండిపోయి ఆ ఎక్స్ట్రా ఉన్న వాటర్ విలేజ్లోకి వచ్చి అక్కడున్న విలేజ్లు మొత్తం నీటితో మునిగిపోతే వాటిని ఫ్లడ్స్, వరదలు అంటారు. ఇవి వచ్చినప్పుడు ఏమవుతుందంటే క్రాప్, పంట నష్టం జరుగుతుంది. అదేవిధంగా ప్రాపర్టీ, ఆస్తి నష్టం జరుగుతుంది. అదేవిధంగా లివింగ్ బీయింగ్స్, ప్రాణాలతో ఉన్న జీవులు చనిపోయే అవకాశం కూడా ఉండి అలాంటి నష్టం కూడా జరుగుతుంది. ఒకవేళ డ్రాట్ అంటే ఏంటిది? కరువు, ఎక్కువ కాలం పాటు వర్షాలు పడకపోతే, లాంగ్ టైం అంటే ఎక్కువ కాలం పాటు వర్షాలు పడకపోతే అప్పుడు మన చుట్టూ ఉన్న ఎన్విరాన్మెంట్ ఏమైపోతుంది? డ్రై అయిపోతుంది. అలా డ్రై అయిపోవడాన్ని ఏమంటారంటే కరువు అని అంటారు. మరి ఈ కరువు వచ్చినప్పుడు ఏమవుతుందంటే గ్రౌండ్ వాటర్ కూడా డ్రై అయిపోతుంది, భూగర్భ జలంలో ఉన్న నీళ్లు ఎండిపోతాయి. దాని రిజల్టింగ్గా మనకేమవుతుందంటే మనకు తాగడానికి వాటర్ ఉండవు. అదేవిధంగా ఫుడ్ షార్టేజ్, ఆహారం కూడా మనకు చాలా కొరత అనేది ఏర్పడుతుంది. ఇలాంటి సిచ్యువేషన్ ఏమంటారంటే డ్రాట్, కరువు అని అంటారు. సో ఇది స్టూడెంట్స్ మనకు వాటర్ సైకిల్, జలచక్రానికి సంబంధించిన పార్ట్ 3 అమ్మ. ఇంతటితో ఈ లెసన్ మొత్తం క్లియర్ అయిపోయింది. మొత్తం అన్ని రకాల బుక్స్ని పరిశీలించి మీకు స్థాయి ఎంతవరకు అవసరమో అంతవరకు ఈ నోట్స్ ప్రిపేర్ చేయగలిగాను. పార్ట్ 1, పార్ట్ 2, పార్ట్ 3 మొత్తం నేర్చుకోగలిగితే 1 మార్కు మీ చేతిలో ఉన్నట్లే. సో ఐ హోప్ ఈ వీడియో మీ అందరికీ అర్థమైందని ఆశిస్తున్నాను. తిరిగి రేపు మరొక కొత్త కాన్సెప్ట్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఏ నైస్ డే.